లెజెండ్ అని ఎవరో కాదండి, జీసస్ ఇస్ ద రియల్ లెజెండ్ ఇన్ ద హిస్టరీ. యూనివర్సల్ హీరో, యూనివర్సల్ లెజెండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. కాలచక్ర ప్రారంభకుడు యేసుక్రీస్తు, కాలచక్ర ప్రారంభకుడు. అందుకే క్రీస్తు పూర్వం అన్నారు, క్రీస్తు శకం అన్నారు. నీకు చేతనైతే చరిత్ర మార్చుకో. ఒకళ్ళు నువ్వు వెళితే నువ్వు చరిత్ర మేలో చరిత్రహీనుడు అయిపోతావు. నువ్వు వేల సంవత్సరాలుగా జరుగుతున్న చరిత్రను నువ్వే డబ్బాగాడు వచ్చి చరిపెత్తావా చరిత్రనే? ఎన్ని గుండెలురా నీకు యేసు ప్రభువుని అనడానికి. మనం నమ్మిన యేసు క్రీస్తు సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు ఈ సమాజాన్ని కాపాడడానికి. మృత్యువును గెలిచిన మహనీయుడుగా వన్ అండ్ ఓన్లీగా నిలిచాడు ఈ సమాజంలో. వన్ అండ్ ఓన్లీ ఒక్కడే, ఆయన ఒక్కడే. వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ పుస్తకానికి. ఒకవేళ నీకు డౌట్ అయితే కార్బన్ డేటింగ్ చేసుకోరా సన్నాసి, పోయి కార్బన్ డేటింగ్ చేయి. చరిత్రకారులు రాసిన పుస్తకాలు ముందటవో బైబిల్ ముందుడుతో కార్బన్ డేటింగ్ చేయి. వెళ్ళు, ప్రాచీన ప్రతులు ఉన్నాయి, బైబిల్ యొక్క ప్రాచీన ప్రతులు. అవి ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాయబడ్డాయో చదువు, వాటిని పరిశీలించు వాటిని. అప్పుడు తెలుస్తుంది బైబిల్ ఎంత నిజమైన, నిర్ధారించి నిజమైన దైవ గ్రంథం అని. ఎవరండి యేసుకు ఎదురొడ్డే వాళ్ళు? అన్ని చేయాలనుకుంటున్నారు పాపం. యేసుక్రీస్తుని ఎలాగైనా నొక్కేయాలి. బాంబులట్టాడు ఆయన, నొక్కే కొద్ది పేలు ఎక్కువైపోతుంది నీకు. నిన్న కాక మొన్న పుట్టిన లిల్లీ పుట్టు లాంటి వాళ్ళు మీరంతా మహావేద గ్రంథమైన బైబిల్ని ఏదో చేసేద్దామనే. రే, అది మీ కలలో కూడా జరగని పని. మనం నమ్మిన పవిత్ర మూర్తి అయిన యేసు స్వామి సిలువ వేయబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి పాపుల కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి సర్వమానవాళిని రక్షించాడు అన్న నిజాన్ని సమాజానికి చెప్పడానికేనండి. ఎందరో క్రీస్తు విరోధులైన వాళ్ళ మాటలు మా చెవిని పడినప్పుడు భరించలేక, నా అన్నను అనరాని మాటలు అంటున్నప్పుడు, నన్న పవిత్ర మూర్తి ఆయన అబద్ధికుడు కాడు, నా తండ్రి గొప్పవాడు అని చెప్పాలన్న ఆకాంక్షే తప్పితే మరొక చెడ్డ ఉద్దేశం ఎవరిపైన లేదు ప్రియులారా. యేసు గొప్ప దేవుడు, ఆయనే ఈ లోక రక్షకుడు. నీవు స్వర్గానికి వెళ్ళాలి అంటే నువ్వు చేరవలసింది యేసు క్రీస్తుని అని మీరు తెలుసుకోవాలి. నా యేసు దగ్గరికి వస్తేనే నీకు విముక్తి, ముక్తి, నీ ఆత్మకు విశ్రాంతి. లేదా భయంకరమైన అగ్నిగుండం నీ కోసం ఎదురు చూస్తుందని మర్చిపోకండి. కనుక ప్రియులారా, క్రీస్తు విరోధులు తప్పుడు మాటలు నమ్మి మీరు మోసపోకండి, మీ విశ్వాసాన్ని చెరుపుకోకండి. యేసు నిజమైన దేవుడు, బైబిల్ నిజమైన దైవ గ్రంథం.